guys, welcome back to my channel. Welcome back to another vlog. ఇవాళ వ్లాగ్ అయితే మేము అందరం కలిసి షాపింగ్కి వెళ్తున్నాము అండ్ దెన్ ఎక్కడికి వెళ్తాం అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ టిల్ ది ఎండ్. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే హే గాయ్స్, మై నేమ్ ఇస్ ఆకాంక్ష అండ్ ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్దర్ నాట్ డిలే అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇష్టంగా సో ఇక్కడైతే ఫ్రూటీ అయితే సీరియస్గా చదువుకుంటుంది, బిట్టు ఏమో డిస్టర్బ్ చేస్తుంది పాపం. వీళ్ళిద్దరు బైపీసీ స్టూడెంట్స్ యాక్చువల్లీ. రెండు దొంగలు బన్నీతో కూర్చో అదే మాట, దీంతో అదే మాట. వీటి వల్ల నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఏం రాస్తున్నావు ఫ్రూటీ? చెప్పు సబ్జెక్ట్ నేమ్. Anatomy tutorial. Anatomy. యాక్చువల్గా ఇవాళ సండే అండ్ ఇవాళ మా మమ్మీతో మేము హెయిర్ కట్ చేయించుకున్నాము. అంటే నార్మల్గా స్ప్లిటెన్స్ తీసింది, ఎప్పుడైనా మమ్మీ స్ప్లిటెన్స్ ఇంట్లోనే తీస్తుంది. అండ్ కాకపోతే కొత్తగా ఇట్లా ఈ బ్యాంగ్స్ ట్రై చేసినాం. కనిపిస్తున్నాయా? బాగా కనిపిస్తున్నాయిలే. నేను, బిట్టు, ఫ్రూటీ, మమ్మీ అందరం హెయిర్ కట్ చేసుకున్నాము. ఫ్రూటీ బ్యాంగ్స్ కూడా చూపిస్తాను అండి మీకు. ఈ బ్యాంగ్స్ చూపించి కనిపిస్తుందా? బన్నీ ఫ్రూటీ హెయిర్ కట్ చేయించుకుంది 1800. చెప్తాను ఇట్లా 18 minutes కూడా పట్టలేవు. 1800 ఇంట్లో పర్మిషన్ కూడా అడగలేదు పిల్ల. 2000 అంటాను, 20,000 తీసుకుని బన్నీ హెయిర్ కట్ చేయించుకరా. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ ఇప్పుడు మనం? మేమైతే ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము. షాపింగ్కి దెన్ ప్లాన్స్ విల్ డిసైడ్. చూడాలి ఇంకా. సో లెట్స్ గో. బాయ్. బిట్టురా. మేమైతే ఉగాది షాపింగ్ కోసమని సౌత్ ఇండియాకి వెళ్ళాము. నేను బీటెక్లో ఉన్నప్పుడు సౌత్ ఇండియాకి వెళ్ళేదాన్ని, ఇప్పుడు మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను. లైక్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడ బాగుంటాయి, ఇప్పటికీ కూడా అలానే ఉన్నాయి కలెక్షన్. డ్రెస్ మెటీరియల్స్ బాగున్నాయి. సో ఉగాదికి అలా ఫెస్టివల్స్కి ఉంటాయి కదా అని వెళ్ళాము. అండ్ మంచిగా ఉన్నాయి అండ్ కలెక్షన్ కూడా బాగున్నాయి. సో నేను, బిట్టు, ఇంకా ఫ్రూటీకి కూడా తీసుకున్నాము. ఇక్కడైతే మేము అదే సెలెక్ట్ చేస్తున్నాము. కొన్ని కలర్స్ అండ్ కొన్ని పీసెస్ నచ్చినాయి, దాంట్లో ఇంకా చూస్తున్నాము. కలెక్షన్ అయితే బాగుంది. సౌత్ ఇండియాలో అయితే నాకు డ్రెస్ మెటీరియల్స్ చాలా ఇష్టము. సో మంచిగా ఉంటాయి. అండ్ ఇప్పుడు మనకు జామ్దాని, నారాయణపేట్ ఇవన్నీ ఉన్నాయి కదా ట్రెండింగ్లో. సో అవి కూడా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి కాంబినేషన్స్. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉండే. మనకు ఆన్లైన్లో ఇవి 3000 ప్లస్ ఏమో చెప్పారు, కానీ ఇక్కడైతే సమ్ 2000 చేంజ్ ఏమో ఉంది. అండ్ బాగుంది కదా, కలర్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకా ఇప్పుడు నారాయణపేట్వి కూడా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా ఉన్నాయి, అవి కూడా చూసాము. అండ్ ఫైనల్గా కొన్ని పీసెస్ అయితే తీసుకున్నాము.
ఇక్కడ నెక్స్ట్ బిట్టు అండ్ ఫ్రూటీ. నేను మమ్మీ షాపింగ్కి వెళ్తే ఎట్లుంటుందో సినారియో మీకు వాళ్ళు చేసి చూపిస్తారు చూడండి. మీరు ఒకటి మిస్ అవుతున్నారు చూడండి. ఏంటది? నేనేమో మమ్మీ, ఫ్రూట్ ఏమో పప్పి. మనం ఈ టూ సెలెక్ట్ చేసినాం అనుకో, లాస్ట్ అది క్లైమాక్స్లో ఏమవుతుందని. ఇంకా ఇది బాగానే ఉందా, తీసుకుందామా? మంచిగానే ఉందా? క్వాలిటీ బాగాలేదు, ఆన్లైన్లో తీసుకున్నాను చూపిస్తున్నా. ఇక్కడ నాకు కొన్ని డ్రెస్సెస్ నచ్చాయి, సో అవైతే నేను ట్రయల్ చేస్తున్నాను. సౌత్ ఇండియాలో ఎలా అంటే నార్మల్గా క్రాప్ టాప్స్, టీషర్ట్స్ కాకుండా ఇలా మీకు టాప్స్ డిఫరెంట్ స్టైల్స్లో కావాలంటే బాగుంటాయి. మంచిగా వెతుకుతే చాలా మంచి మంచి పీసెస్ దొరుకుతాయి. నాకు ఈ స్కర్ట్ నచ్చింది అండ్ ఈ టాప్ బాగుంది, కానీ కాకపోతే కొంచెం లూజ్గా ఉంది అని ట్రై చేస్తున్నాను. అండ్ నేను రాక కూడా చాలా ఇయర్స్ అయింది. బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని అండ్ మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. అండ్ కలెక్షన్ కూడా బాగుండే అండ్ ఈ టాప్ కూడా నాకు చాలా నచ్చింది. ఇది కూడా నేను తీసుకున్నాను. యాక్చువల్గా మనము ఇదే ఫస్ట్ టైం మేము రావడం వచ్చినామని దీంట్లోకి ఫస్ట్ టైం మేము బిట్టు వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. బయట నుంచి బాగుంది, బయట నుంచి అయితే చాలా మంచిగా ఉంది. లోపలికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది, మంచిగా ఉంది, నీట్గా ఉంది. బాగాలేకపోతే వెళ్ళిపోదాం అనుకున్నాం, వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం, కానీ బాగుంది కాబట్టి ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చినాము. ఎంత టైం అవుతుందో చూడండి. ఇప్పుడైతే ఈ ముఖ్యాంశాలు వ్యూ మంచిగా కనిపిస్తుంది. మేము లాస్ట్ టైం మండికి వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ తినలేకపోయినాము, కానీ ఈసారి కొంచెం ఆకలి ఎక్కువ ఉంది. షాపింగ్ చేసి అలసిపోయినందుకు చూడాలి ఎవరు మంచిగా దాన్ని ఏమని చేస్తారో, ఎవరు ఎక్కువ న్యాయం చేస్తారో చూద్దాము. బన్నీయా ఫస్ట్ న్యాయం చేశారు. బిట్టు నేనైతే ఆల్రెడీ ఒకసారి మండికి వచ్చాను. ఫ్రూటీ నువ్వు మండికి వెళ్ళావా? ఎప్పుడు వీడే తీసుకెళ్ళాడు. ఎన్ని టైమ్స్? నేను కూడా ఒకసారి వెళ్ళాము, అన్న వాళ్ళతో వెళ్ళాము ఒకసారి మండి. మమ్మీకి అయితే ఇదే ఫస్ట్ టైం, చూడాలి. మమ్మీకి అనిపిస్తుంది గట్టిగా మాట్లాడాలి. అసలు ఏది పక్కన ఫస్ట్ టైం పన్నీర్ మండి బాగుందిరా, మమ్మీకి అయితే మండి ఫస్ట్ టైం. ఎక్స్పీరియన్స్ తిన్న తర్వాత ఎక్స్పీరియన్స్ తిన్న తర్వాత ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. ఎందుకంటే షేరింగ్ నచ్చదు కాబట్టి సింగిల్దే చెప్పుకున్నాము. గ్రేవీ టేస్ట్ సింగిల్దే ఇప్పుడు మనం చెప్పింది. అడుగు అయినా ఉండండి ఫ్రూటీ కాల్. చేస్తాను ఇదేమో మండీలో అనమాట. ఫ్రై పీస్ అవన్నీ మండీ పీస్లో ఇదంతా పెడతాం. ఫ్రీగా బిట్టు చెప్పు, టేస్ట్ ఎలా ఉంది? ఫ్రూటీ నీకు బాగుందా?
వర్త వర్త్ వర్మ వర్త్ అదేంటి నువ్వు తిన్నదానికి ఫస్ట్ టైం తిన్నదానికంటే బాగుందా మమ్మీ నీకు టైం మమ్మీ కాబట్టి చాలా బాగుంది. నేను అనుకున్నా అసలు వెళ్తున్నాం కానీ మమ్మీకి నచ్చుతుందో నచ్చదో అనుకున్నాం కానీ మంచిగా ఫస్ట్ టైం చాలా అండ్ మండీలో అయితే ఫుడ్ మంచిగా ఉండే అండ్ మంచిగా తిన్నాము అసలు ఫుల్ న్యాయం చేసినాం అనమాట. ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తే ఏదైనా ఫుడ్ వేస్ట్ అయిపోతుండే లైక్ మనకు తినబుద్ధి కాకను ఫుల్గా ఉండి, కానీ ఈసారి అయితే మంచిగా తిన్నాము. అండ్ దాని తర్వాత నెక్స్ట్ అయితే పిస్తా హౌస్కి వెళ్ళాము. పిస్తా హౌస్లో జాఫ్రానీ టీ చాలా బాగుంటుంది. అసలు రెగ్యులర్ టీ నాకైతే అసలు నచ్చదు, కానీ జాఫ్రానీ టీ బాగుంటుంది. అండ్ నేను ఫ్రూట్ ఇద్దరం షేర్ చేసుకొని తాగాము. అండ్ ఇక్కడ బన్ మస్కా ఇంకా మలాయ్ బన్ కూడా బాగుంటుంది. సో అవి కూడా ట్రై చేసాము. ఇట్లా బిర్యానీ తిన్న తర్వాత మనము హాట్ బేవరేజెస్ తాగాలి. ఏదో టీ అయినా జీరా వాటర్ ఇట్లా తాగితే కూడా మంచిగా డైజెషన్ అవుతుంది. సో ఇక్కడైతే జాఫ్రానీ టీ తాగుతున్నాము. అండ్ ఇంకా వచ్చినాం, ఇంకా మలాయ్ బన్ ట్రై చేయకపోతే ఎలా అని మలాయ్ బన్ ఇంకా బన్ మస్కా కూడా తీసుకున్నాము. మీరు ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, ఆర్ ట్రై చేసిన వాళ్ళు ఉంటే నా కామెంట్స్లో చెప్పండి మీ ఫేవరెట్ ఏదని. హే గాయ్స్, ఇదైతే నెక్స్ట్ డే. ఆ రోజు నైట్ వచ్చేసరికి 11 అలా అయింది. షాపింగ్ చేసి వచ్చినాం కాబట్టి చాలా టైర్డ్ ఉండే. ఇంకా నేను అవుట్డోర్ ఇవ్వడానికి కూడా ఓపిక లేదు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ నేను మీకు చెప్పాను కదా హెయిర్ కట్ చేసుకున్న మమ్మీ ఇంట్లో హెయిర్ కట్ చేసిందని. జస్ట్ ఏంటంటే ఈసారి ఎక్కువ ఏం స్ప్లిట్ ఎండ్స్ లేవు. నార్మల్గా అయితే స్ప్లిట్ ఎండ్స్ అట్లా ఉంటే మమ్మీ కట్ చేస్తుండే. సో ఈసారి ఎలా కట్ చేసిందంటే మమ్మీ, నేను కొన్ని యూట్యూబ్లో హోమ్ ట్యూటోరియల్ వీడియోస్ చూసినాను అనమాట. లైక్ ఇంట్లో ఎట్లా హెయిర్ కట్ చేసుకుంటామని. ఇక్కడ 2 parts చేసినాను హెయిర్. ఇక్కడ లైక్ ఈ టాప్ నుంచి ఇక్కడ ఇట్లా ఫ్రంట్ ఒకటి, ఫ్రంట్ మొత్తం ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టాను. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టాను. సో మీకు కూడా యూట్యూబ్లో వీడియోస్ చాలా ఉన్నాయి, చూడండి. ఇఫ్ మీకు కావాలంటే నేను మళ్ళీ హెయిర్ కట్ అయితే చేయలేను, కానీ చేసినప్పుడు మీకు చూపిస్తాను. సో అట్లా ఫ్రంట్ పార్ట్ కొంచెం కట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వేసుకున్న హైపోని కూడా ఫ్రంట్కి వేసి కట్ చేసింది. అండ్ దాని తర్వాత ఇట్లా చిన్నగా బ్యాంగ్స్ కట్ చేయించుకున్నాను. ఈసారి అయితే చాలా బాగా వచ్చింది. అండ్ లెంత్ కూడా కొంచెం ఎక్కువనే కట్ చేయించుకున్నాను నేను. లెంత్ కూడా కొంచెం ఎక్కువనే కటింగ్ చేయించిన. ముందైతే నేను లైక్ కాలేజ్లో ఉన్నప్పుడు షార్ట్ హెయిర్ అంటే చాలా ఇష్టం ఉండే. ఇప్పుడైతే షార్ట్ హెయిర్ అంటే భయం అవుతుంది. సెలూన్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుంటే ఫస్ట్ అయితే సెలూన్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకోవాలనుకున్నాం నేను, బిట్టు ఫ్రూటీ. కానీ నాకైతే ఇష్టం లేకుండా, ఎందుకంటే మళ్ళీ మనం ఎంత చెప్పినా ఒక్కొక్కసారి మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే మళ్ళీ హర్ట్ అవుతామని. సో నేనైతే ఇంట్లో చేసుకుంటా అనుకున్నా. సో ఇంకా నా హెయిర్ కట్ చూసి వాళ్ళు కూడా ఇంట్లోనే చేసుకున్నారు. ఇంకా నేను, మమ్మీ, బిట్టు ఫ్రూటీ అందరం హెయిర్ కట్ చేసుకున్నాము. అండ్ బాగా వచ్చింది. ఈసారి అయితే నాకు చాలా చాలా నచ్చింది. దిష్టి అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గాయస్. ఈ వీడియో మీ అందరికీ అండ్ ఉగాది షాపింగ్ అయితే అయిపోయింది. మీరు కూడా ఎవరైనా సౌత్ ఇండియాకి ఇంకా ఎప్పుడు వెళ్ళకపోతే వెళ్ళండి. సౌత్ ఇండియాలో చాలా బాగుంటాయి. జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. అక్కడ లైక్ ఈ డ్రెస్ మెటీరియల్ కూడా అక్కడే తీసుకున్నాను. ఇది కూడా బాగుంటుంది, మంచిగా కాటన్ వేర్ అన్నమాట. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సో అందుకే ఈ కాటన్ వేర్స్ వేసుకున్నాను. ఇక్కడైతే చాలా వేడిగా ఉన్నాయి. అండ్ నైట్స్ ఏమో మంచిగా చల్లగా గాలి వస్తుంది. అండ్ న్యూస్లో కూడా చెప్పారు లైక్ వర్షాలు ఉన్నాయని. సో ఇదైతే నాకు డ్రెస్ నచ్చింది. ఇది కూడా నేను సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను. సౌత్ ఇండియాలో ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగుంటాయి. మంచిగా తెచ్చుకొని మీకు నచ్చినట్టు నెక్ ప్యాటర్న్స్ డిజైన్స్తో చేసుకోవచ్చు. అండ్ మా ఉగాది షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఉగాది అవుట్ఫిట్స్ కూడా చాలా మంచిగా టర్న్ అవుట్ అయ్యాయి. అవన్నీ నేను మీకు నెక్స్ట్ వచ్చి ఉగాది వ్లాగ్లో చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. We'll see you in my next vlog. Be kind to everyone. Bye guys.